కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ గణేష్ పాత్రో గారు రాసిన కనుమూత. బావు, పెదబుక్త గారికి దండాలు బావు, దండాలు. రెండు చేతులెత్తి దండం పెడుతూ చావిట్లోకి వచ్చాడు అప్పన్న. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నాడు. అతను మడిచిన గొడుగుకి అతనితో పాటే నడివేసి దాటిపోతోంది. గొడుగొక చేత మరో చేత ఏదో మూట పట్టుకుని నా ఎదురుగా నిలబడ్డాడు నిజంలాగా, ధీమాగా. ఏమో అప్పన్న, చాన్నాళ్ళకి పలకరించాను నేను. చిత్తం అంటూ మూట గొడుగు విదిల్చి చెమట తుడుచుకోసాగాడు. అబ్బబ్బబ్బబ్బా, దానమ్మ సెగ్గోసిరి. కూనేరు బస్కి కెపాసిటీ నేదేటి బావు. ఎంతమంది ఎక్కినా కుక్కేసినాడు, బస్తాలు కుక్కేసినట్టు. వాళ్ళంతా శివశివలు ఆడిపోతున్నది. అలా అరుగు మీద కూర్చోవయ్యా, ఫ్యాన్ గాలి తగులుతుంది కానీ అన్నాను. బావు, అక్కర్లేదు బావు, నిలబడి ఉంటాను. మన ఊర్లో అంతా కులాసేనండి. కులాసానా అంటే ఇదే మరి కులాస. తమరంతా కులాసే కదా బావు. పెద్దమ్మగారికి విజయనగరం సంబంధం అనుకున్నాను. ఏటైంది బావు? అప్పన్న మాట అప్పన్న నోట్లో ఉండగానే మా పెద్దమ్మాయి ప్రసూన నా కోసం కాఫీ పట్టుకొస్తూ కనిపించింది. అదిగోటి పెద్దమ్మి, అమ్మే పలకరించాడు. ఎవరిది అప్పన్న అంది ప్రసూన. అప్పన్న మురిసిపోయాడు. ఓరి తల్లి, అప్పన్నగాండే, అప్పన్నగాండే, మా తల్లి బంగారందేగా. మరేటి ఆ బాబు బొట్టేనా మరెవులా? నాకు పప్పు బువ్వకి ఎప్పుడు పిలుస్తావమ్మి? ఆ మాటకి ప్రసూన సిగ్గుపడిపోయింది. ఓ సోస్, సిగ్గుపడిపోతున్నది, సొమ్మ చుట్టుకుపోతున్నది నా అమ్మ. ఎందుకమ్ములు అంత సిగ్గు? ఒంటి మీద లాగైన లేకుండా నా భుజాల మీద నువ్వు ఎక్కి కూకుంటే అప్పుడు బాబు అని నా వైపు తిరిగి నా మెడకాయ నుండి గుండెల దాకా తడిపేసింది కాదు అమ్మి అని నవ్వి మళ్ళీ ప్రసూన వైపు చూసి, అప్పుడు నేదేటి తల్లి ఈ సిగ్గు అని అడిగాడు. పో అప్పన్న, ఎప్పుడొచ్చినా అదే ఊసు అంది నవ్వుతూ ప్రసూన. అప్పన్న కూడా నవ్వేసి, అమ్ములు ఇవిగోటమ్మ కాసిన్ని జొన్న పొత్తులు, ఇవి మరిన్ని ఏరుశెలకాయలు. బాబుకి ఇష్టమని మీ ముసలమ్మ మూట కట్టింది, లోపలికి ఎట్టుకెళ్ళిపో. ఈ పాలి మళ్ళా వచ్చినప్పుడు నా విన్ని తెత్తాలే. ఈ తడవకి నొట్టుకెళ్ళు తల్లి అంటూ తాను తెచ్చిన మూట అందించాడు. అది తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది ప్రసూన. గావం చేతో నేల తుడుచుకొని చతికిలబడ్డాడు అప్పన్న. అమ్మయ్య, కోసలు రామా, అయ్యొజ్జు రామా, కోదండ రామా. బాబు, మరేటి బాబు ఇంతలో? సత్యం బాబు మళ్ళా చదువుకి వెళ్ళిపోనారేటి విశాఖపట్నం. అతగాన్ని చూసి శాన్నాళ్ళైపోయింది నాయన. ఇంకా ఎంతకాలం చదువుతాడండి మహారాజు? ఆ బుద్ధికి మెచ్చుకోవాలా, ఆ ఓపిక్కి మెచ్చుకోవాలా. మా తమ్ముడు ఉన్నాడు ఎందుకు? ఆడికి బాబు ఊర్లోనే బడి పెట్టినారు కదా, పెద్దోళ్ళకి చదువు చెప్పేబడి. 100 చదువుకోమని దోలితే ఎదవకి ఒళ్ళొంగింది కాదు. అసలు పుటకతోటే రావాలి బావు, ఏతంటారు? ఎద్దునాగున్నడికి చదువుకోమంతే ఏటి? కాపు జాతి పుట్టిన ఎదవకి కాగునింతరు రాయమంతే ఆడల్లా అవుతుందా? ఆడల్లా అవుతుందంటావా బాబు? ఆడు బావు ఎంత బుర్ర తక్కువ ఎదవో ఎరుగుదురా. ఈనండి, మొన్న మధ్యన మన ఊర్లో కొత్తగా కరెంట్ నెట్లు బిగిస్తున్నారు కదా, ఆ ఎలకటీరు కరెంటు మనుషులంతా ఆ ఏళ మన ఊరు వచ్చి తంబాలు వైర్లు గట్రా పిటాప్స్ వేస్తున్నారు. నాను మా తమ్ముడు మరికొందరం అల్లా మా కర్ణాల శనబాబు టీ దుకాణం వరుగు మీద కూకున్నాం. ఉన్నట్టుండి మా తమ్ముడు గబుక్కుని నన్ను అడుగుతాడు కదా, అవురన్నా అల్లా ఎలకటీరు విశాఖపట్నం నుండి వస్తుందంటావా, లేకపోతే విజయనగరం నుంచి వస్తుందంటావా అని అడిగినాడు తండ్రి. చూడండి ఆడి తెలివి. అక్కడే కదా తగు మనుషులు కూకున్నారు. ఆ పట్టపోలు కరెంటు ఎలకటీరు పనులు చేస్తున్నారు అక్కడే. వాళ్ళు గనక విన్నారంటే ఎంత అపరదిట్ట, నా పరువు పోదండి. ఊర్లోని పెద్ద రైతు వెంకటప్పటికి ఆ తమ్ముడు ఈరేస్ గడికి ఎలకటీరు ఎలాగొస్తున్నదో ఎరగను అని నవ్వుకోరండి. అంచేతను ఎవ్వరి చెవిని పడకుండా మెల్లంగా ఆడి చెవులో కోంపన్నాను. ఒరే ఎర్రెదవా, నోర్ముయ్, ఎవలన్నా విన్నారంటే నున్నంగా పల్లెటూరు బచ్చాగోడు అనుకోగలరు. ఎలకటీరి విశాఖపట్నం నుండి విజయనగరం నుండి వస్తాదేట్రా? ఎలకటీరంటే అది మన కలకటేరు ఒగ్గుతాడు మనకి అని బోధపరుస్తున్నాను మరి. అప్పన్న చెప్పింది విని నవ్వకుండా ఉండలేకపోయాను నేను. అది చూసి అప్పన్న కూడా నవ్వేశాడు. అది గది బాబు ఆడి తెలివి. మరిక చూసుకోండి, అలాంటి ఎర్రిమాలోకంగాడు నాకు చెయ్యి సాయం బావు.
ఎలాగ సవ్వకున్నారు? నేనేం మా పిక్కిరోడికి ఒళ్ళు బాగోనేదని వ్యవసాయం పనులన్నీ మా తమ్ముడి మీద ఒగ్గేసినాను. మా పిక్కిటోడు అప్పుడు పడిందొక పిడుగు. అక్కడ సప్త సముద్రాలు హఠాత్తుగా కట్లు తెగాయి. అమాయకమైన పాల వెల్లువలాంటి మనసులో బాధ కక్కిన విషవర్షం అక్కడ మొదలైంది. పిక్కిరోడి కథ చెప్పాడు అప్పన్న. ఏ కథకుడు చెప్పలేనంత అందంగా, సులువుగా, నేర్పుగా, పరిమితమైన భాషతో, ఒడుపు తెలియని సూటి భావ ప్రకటనలతో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంలో ఇంత ఇంద్రజాలం ఉందని మొదటిసారిగా తెలిసింది. 1000 కల్పిత ప్రబంధాల కంటే ఒక్క అనుభవించిన నిజం మనసుకి చేరువగాను ప్రియంగాను ఉంటుందనిపించింది. బాబు, మా పిక్కిరోడు ఏడుపులో గుడ్ల నీళ్లు కుక్కుకోవడంలో ఆ కన్నీట తడిసిపోయిన కంఠం చావు కన్నా చల్లగా తాకింది నా చెవులకి. చచ్చిపోయినాడు బావు. అతి ప్రయాస మీద పూర్తి చేశాడు వాక్యం. ఒక్కమారుగా మనిషిలో ఏదో ఇరుకు బితుకుగా ఏర్పడిపోయింది. ఏమిటి, చచ్చిపోయాడా? ఉలిక్కిపడి అడిగాను. శక్తినంతా కూడదీసుకుని ఆ అన్నాడు. ఇక మరి ఏడుపు ఆపుకోలేకపోయాడు. ఏడుస్తూనే చెప్పేసాగాడు. చచ్చిపోనాడా అండి తండ్రి, చచ్చిపోనాడు. పిక్కిరోడంటే పిక్కిరోడా, సొక్కనాగా ఉండేటోడు. ఆండి తమరు చూడలేదు కదా బావు? లేదని తల ఊపాను. అవును, ఎక్కడ చూస్తారు? ఆడు పుట్టి 4 వారాలు నిండకుండా దేవుడిలో కలిసిపోయినాడు బావు. ఆడిని మామైనా సరిగా చూసుకోవడం పూర్తవకుండా చచ్చిపోయినాడు ఎదవ. బావు, మీరు చూడవలసింది బావు. ఆడి కళ్ళు అవేటి కళ్ళా కావే, అదిగో అలా ఎలకటీరి దీపాలేనండి. గచ్చకాయల్లాగా, పొచ్చ పువ్వుల్లాగా గంతలేసి కళ్ళు. ఎప్పుడూ నవ్వు ముఖమే. ఏడి సెరగడు పిచ్చినాయన. చచ్చిపోయి ఇప్పుడు ఏడిపిస్తున్నాడు మమ్మల్ని అంటూ బొదబొదమని ఏడు చేసాగాడు. ఊరుకో అప్పన్న, ఊరుకో. అలాంటి సమయంలో ఏడ్చే వాళ్ళని ఎలా ఆదరించాలో నాకు తెలియలేదు. అలా అచేతనంగా కూర్చుండిపోయాను. చివరికి అప్పన్న తనను తానే సముదాయించుకుని ఊరుకున్నాడు. ఎలా చచ్చిపోయాడు? నెమ్మదిగా అడిగాను, ఉండబట్టలేక. ఎలాగంటే ఏడ్చి చెప్పమన్నారు. అది మా కర్మ అంతే. కాకపోతే 40 ఏళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు నాకు కొడుకు పుట్టడం ఏంటి? 60 ఏళ్ళకి అగ్గిగుండల్లాగా. పుట్టనాదు, మరి పుట్టడు. మా వయసేం నాతోటే అంతరించిపోద్దని శుభ్రంగా ఆ లొగ్గేసినాం కదా. మా ఏడదైతే ఒకటే పోరు, మరో గుంటనెవరినైనా మగనాలికి తెచ్చుకోడిమని. మా నూరు మున్సబు కూతురు నా మీద గన్నేసింది. గండి కొట్టిన చెరువులాగా గుండెలను బరువునంతా చెప్పుకోసాగాడు. నేను చెవులు అప్పగించి విన్నాను. కన్నేసింది గాని శశి, నా నెలాంటోన్నో తమకు తెలదేటి? దేవుడు నాకు అన్యాయం చేసినాడని నేను నా పెళ్ళానికి అన్యాయం చేయడం తప్పు కాదో? నా పెళ్ళాం వల్ల పిల్లలు లేరని నాను మరొకరితో నిడుకున్నట్టే నా వల్ల పిల్లలు పుట్టనేదని మా ఏడది మరొకరితో నెగిసిపోతేను అది నన్ను సైంతునా? అలాగనే ఇది నువ్వు. నాది మగ మనసు అయితే దాంది ఆడ మనసు కాదా? అంచేతను నన్ను ఒప్పుకునేదు. ఏ పిక్కిరి పాపడినైనా పెంచుకుందాంగా అన్నాయే అని అలాగ దానికి చెప్పి సదిరీసినాను. అదిగో అప్పుడు కడుపులు పడ్డాడు బావు. పడినాడా? ఇక చూసుకోండి మా సంతోషం. మా ఏడదైతే ఎర్రెత్తిపోనాది, ఎంత పొంగిపోనాది, ఎంత ఉబ్బిపోనాము. మా కాపు జాతిలా ఒక సారం ఉందంటే, ఇద్దరు నీళ్ళు వేసుకున్న ఆడ మనుషులు కనుక తారసపడితే ఒకరికొకరు దండాలు పెట్టుకుంటారు. ఒక అమ్మ దండమమ్మ అంతే, కొత్తగా నీళ్లు పోసుకున్నమ్మ సిగ్గుపడిపోయి దండమమ్మ అని అలా తిరిగి. మా ఆడదైతే అందరినీ పిలిచి దండాలు ఎట్టేసిందండి. 30 ఏరాళ్ళ ముసలిదాయి కదా, 16 ఏళ్ళ పొడుసునాగా చిత్ర విచిత్రాలు పోయి సిగ్గుపడిపోయిందండి. పుట్టేసినాడు బావు. బంగారం పనసపండునాగా పుట్టినాడు ఎదవ. ఆడి కళ్ళు అయితే పుట్టేసినాడా? ఊరంతా బీద బిక్కి అనుకుంటా తిళ్ళు తెప్పినాం. సత్యనారాయణ వ్రతం చేసినాం. ఆడబొట్టిలందరికీ గుడ్డలు కొన్నాం. బావలకి పుట్టడేసి బియ్యం కట్నం ఇచ్చినాం. ఆడి బారసాల బావు అదొక పెళ్ళిలాగా జరిపించేసినాను బావు. తవరు రాలేని ఎందుచేతను బావు? ఉన్నట్టుండి నా మీద దండెత్తాడు. అప్పుడేదో కోర్టు పని తగిలింది అప్పన్నా అంటూ తప్పించుకున్నాను. అదే మరి బండి పంపినాను కానీ ఒట్టి బండి తోలుకుపోయి వచ్చినాడు ఈరుగాడు. పోని అమ్మిళ్ళైనా పంపినారు కారని మా సెడ్డ ఇసుక్కన్నది మా ఆడది. సరే గాని ఇంతకీ నీ కొడుకు సంగతి చెప్పు.
చెప్పటానికి మరి ఏటుంటుంది కనుకలేండి బావు. ఏడు చెప్తున్నాను. అది బారసాల మా ఘనంగా జరిపించినానా. అన్నీ చేసినోడిని పేరు పెట్టిన కాడ దొరికిపోయినాను మహారాజా. నాకు కొడుకు పుడితే తిరుపతి దేవుడు పేరెడతానని మా పెద్దయ్య మొక్కున్నాడంటండి. కానీ మా నానేమో సింగినాథమని కొట్టి పారేసినాను. ఎలాగ నా పేరు తిరుపతి దేవుడే కదండి, వెంకటప్పయ్య. అంచేతను నా కొడుక్కి సోగ్గా ఉంటుందని నాగేశ్వరరావు అని పెట్టినానండి పేరు. పెట్టినానా, నా కొడుకు చచ్చిపోనాడు. అంతా అయిపోయినది. ఇప్పుడు దెప్పుతాడు మా పెద్దయ్య. దేవుడి పేరు పెట్టమంటే పెట్టినాడా, తీసుకుపోనాడు చూసుకో అంటాడు. ఎంత అన్యాయం బావు, మీరు చెప్పండి. పేరు పెట్టినదని పేనాలు తీసేయడమేనా? అసలు బాబు, ఈ కాలం దేవుడండి తిరుపతి దేవుడు. అందుకే ఇట్టంటి కుళ్ళు బుద్ధి. పేరైతే పెట్టినదన్న మాట కానీ నా కొడుకు బతికున్న నాళ్ళు ఆడిని చూసినప్పుడల్లా దేవుణ్ణే తలుసుకునేవాడిని కాదా మనసులో. ఇప్పుడు ఆ దేవుడు పటం చూసినప్పుడల్లా నా చచ్చిపోయిన కొడుకుని తలుసుకుంటున్నాను. ఎంత పని చేసినవరా దేవుడా. మొక్క నిండా పట్టినామాలెట్టుకొని కళ్ళు ఆపడక అప్సారం సెంపలేసుకుంటాను. కళ్ళు ఆపడక నువ్వు ఆ పని చేసినావు. నా కొడుకు ఆపడితే తీసుకెళ్ళడానికి బుద్ధి పుట్టునా? ఆడి కళ్ళు చూసినావా బావు? ఆడి కళ్ళంటే కళ్ళు అనకండి బావు. దేవుడితో దెబ్బలాడుతున్న అప్పన్నకి మళ్ళా కొడుకు కళ్ళు గుర్తొచ్చి గోడుమన్నాడు. తేరుకొని మళ్ళీ ప్రారంభించాడు. చచ్చిపోనాడు. అయితేనేటి, పేరు నెపం. కానీ పేరు వల్ల చచ్చిపోతాడేంటండి ఎక్కడైనా? ఉష్ణం తగిలింది బావు. ఏమిటది? అర్థం కాక మళ్ళీ అడిగాను. ఉష్ణం బావు, అదే జ్వరం. జ్వరం. జ్వరమా? మరే బావు, ఆడు ఎదవ 3 వారాలుడికి ఉష్ణమేటి చెప్పండి. అదంతా దిష్టి బావు. మా గొప్ప దిష్టి తగిలేసింది. అంత ఉష్ణంలోనూ కళ్ళు తపతపతపలాడించుకొని వచ్చినోళ్ళని పోయినోళ్ళని, వచ్చినోళ్ళని పోయినోళ్ళని ఒకటే చూపండి గుడ్లు తిప్పుకొని. ఆడి కళ్ళు చూడండిరా అంటే ఆడి కళ్ళు చూడండిరా అనుకుని ఊర్లోని జనం అంతా దిష్టెట్టేసినారు. ఉష్ణం నావైపోయింది. ఒళ్ళు పెనంలాగా వేలిపోయినది. మామంతా బెంగలెట్టేసుకున్నాం. మా ఆడది తిండి ముట్టలేదు. పోలేరమ్మకి మేకపోతే ఇస్తానని, అంకాలమ్మకి జాతర సొంత ఖర్చు మీద జయిస్తానని దండాలెట్టుకున్నాం. కానీ ఎట్టుకునైతే ఎట్టుకున్నాం కానీ నావైపోతున్నది బాబు జ్వరం. ఏడు చెయ్యాలా? నాకు కాలు చెయ్యి ఆడింది కాదు బావు. అదిగో అప్పుడేమో మళ్ళా పెద్దన్నొచ్చి గాలి కొట్టింది, మంత్రం వేయించాలా, మంత్రగాన్ని పిలిపించమన్నాడు. బాబు ఆ యాల అలాంటిది మరి. ఎవడేడు చేయమంటే అది చెయ్యాలి కావాలా అనిపిస్తుందండి. పరిగెట్టినాను జియ్యం మొలసన. జియ్యం మొలసనంటే తమకు తెలియదేటి? మార్కొండ పుట్టికి 3 కోసులు దూరం అక్కడున్నాడంట మంత్రగాడు. ఎండ మండిపోతుంటే సందేలా దయ్యాలు తిరిగే మధ్యాహ్నప్పుడు అప్పుడు నాకు ఎండ తెలుస్తుందా? దయ్యాలు తెలుస్తాయా? పరిగెట్టినాను మంత్రగాడి కాడికి. పరిగెట్టుకెళ్ళి చెప్పినాను. అంతేనండి, ఇలాగున్నదని గుంటడికి మంత్రం వేయాలని చెప్పినానండి. పెడీమని నా బొగ్గు మీద నెంపకాయ కొట్టినాడు మంత్రగాడు. నన్ను గచ్చుమనిపోయినాను. నా కొడుకు పేనాల మీదకి వచ్చినది మంత్రం వేయించు అని మనవి చేసుకుంటే ఇతగాడేంటి మనిషా పశువా? కొడతాడేటి? తప్పు మాట్లాడినానా? తిట్టినానా? దీవించినానా? నాకు సిర్రెత్తుకొచ్చి ఇంకా ఎర్రెత్తిపోతున్నాను అనేసరికి ఆ పక్కనున్న మనిషి ఒక ఆయన నన్ను పిలిచి చెప్పినాడండి. అదే మంత్రం అంట, శంపకాయ మంత్రం. నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళేసరికి మీ ఓడికి ఉష్ణం తగ్గిపోతుంది. తగ్గిపోకపోతే మళ్ళా రేపు ఇదే యాలకరా మళ్ళా నింపకాయ మంత్రం వేస్తారు. అలాగా వరుసగా 3 రోజులు మంత్రం వేయిస్తే జబ్బు ఒగ్గేస్తుంది అని చెప్పినాడండి. మా బాగా అనుకొని వెనక్కి వెళ్ళిపోయి వచ్చినాను. పాముకి బుట్టకి అలాంటి మంత్రం వేస్తారని విన్నాను కానీ జరంకి జబ్బుకి కూడా వేస్తారని నాకు తెలియదు బాబు. కళ్ళు తిరిగిపోయినాయి. ఆకలి మీద ఉన్నానా కానీ ఏడ్సేద్దును నా కొడుకు కోసం. అదే మరొక తడవైతేనా ఆ మంత్రగాడికి ఒక వరుస మంత్రాలేసి సంపకపోదునా? మరి మంత్రం కాదు కదా స్వామి. పల్లక ఎలపొచ్చినాను. ఉష్ణం తగ్గనేదండి. 2వ రోజు వెళ్ళినాను జియ్యం వలస. మళ్ళా అతగాడు శంపకాయ మంత్రం వేసినాడు. కానీ ఉష్ణం తగ్గనేది సరిగదా. పాలు తాగడం మానేసినాడు. ఏడుపు మానేసినాడు. పూలగడం మానేసినాడు. ఉనకలేదు పనకలేదు. బొమ్మలాగా మంచం మీద తొంగినాడు. ఆ కళ్ళు మాత్రం అలాగే ఇప్పుకొని చూసినాడు బావు. ఆడి కళ్ళంటే కళ్ళు కావండి బావు, కలువ పూలు. అయితే అలా అగ్గ కళ్ళు తేలేసినాడా.
ఒళ్ళు పేలిపోతున్నదా? మనూరు హెల్త్ సెంటర్ ఉంటుంది కదండి, అక్కడికి ఎట్టుకెళ్ళి చూపించమన్నాడు మునసబు. ఆ హెల్త్ సెంటర్లో మందులు మన ఊర్లో ఎవ్వడు పుచ్చుకోడు బావు. అందరూ పనిచేసి డాక్టర్ బావే పుచ్చుకుంటాడంట. లేకపోతే అమ్ముకుంటాడు కావాలా, మరి ఏడ్చేస్తాడు ఎవడికి అక్కర్నేకపోతే. అంచేత పోని అవెందుకిలా ఒగ్గేయాలా అని పిల్లాన్ని తీసుకుని బయలువెళ్ళిపోయినాను. కానీ మా పెద్దయ్యనరా ఆ పుల్లర్ గుడిగడు అడ్డేసినాడండి. సత్ వెళ్ళొద్దు, 2 మంత్రాలైనాయి, 3వ మంత్రం పూర్తవ్వాలా అంటాడు. ఆడంతాడు కదా, ఏటి గుంటడు చచ్చిపోయినాడేటి అంటాడు. అలాగొచ్చును బావు. గుంటడు చచ్చిపోతే మరి హెల్త్ సెంటర్కి ఎలా? ఏకంగా ఇంటిలి 10 ఏట్లోకి వెళ్ళి పడిపోమా? ఆ 3వ రోజు మంత్రం వేయించినాం, కానీ వగ్గనేది జ్వరం. ఒళ్ళు మరింత ఏడికిపోయినది పిచ్చదవికి. వగ్గనేదని సత్తే 5వ రోజు చూడమంటాడు మంత్రగాడు. ఆనక 7వ రోజు చూస్తున్నామన్నాడు. ఇదేమిటి బావు? ఒక్క పక్క పిల్లోడు నున్నగా నురుగైపోతా ఉంటే 7వ రోజు 13వ రోజు అని చెప్పి రోజులు నెక్కబెట్టుకుంటా ఎంతకాలం చూడగలవండి? మరిక నా వల్లగాక పిల్లాన్ని తీసుకెళ్ళి హెల్త్ సెంటర్లో డాక్టర్ బాబుకి చూపించి అందులో చేర్పిచ్చేసినాను. అప్పుడు మా పెద్దయ్య మళ్ళా అంతాడు కదా, ఓరి ముదనష్టపు సచ్చినోడా, మంత్రగడి మాట వినిపించుకున్నావు కాదు, ఇంగ్లీష్ మందులు ఇప్పించుతున్నావు కదా దొరబాబువి నువ్వు, చచ్చిపోతాడే నీ కొడుకు అనేసినాడండి. అంత మాట అనొచ్చినా బావు. ఇప్పుడు చచ్చిపోనాడు చూడండి మరి, ఎలకటీరు బల్బు లాంటి కళ్ళు మరి. కానీ బావు అదేం చిత్రము, చేర్పించిన రోజున బాగున్నాడు కొడుకు, పొద్దుగేలకి జ్వరం పూరాగా దిప్పి మళ్ళా పిల్లాడు మన్నాడుసరికి నవ్వుతున్నాడు. కళ్ళు తిప్పుకొని ఆసుపత్రి కూడా జనం వస్తుందని చూస్తున్నాడు. చూసిన వాళ్ళంతా ఎంత ముచ్చటైపోయినారు. ఆ కిరస్తాని నరసమ్మ అయితే మరీను బావు. బుల్లెదవ బుచ్చెదవ, ఆడి సేతేలు చూడు థర్మోమీటర్ లాగా, ఆడి కళ్ళు గుడ్లు చూడు ఇండిషన్ బుడ్లాగున్నాయి అని గొప్ప సొప్పైపోయి ముద్దులాడేసిందండి. ఆ కనుగుడ్లు అంత పని చేసినాయి. ఆ కాడికి వాళ్ళమ్మ చెప్పింది, నాను చెప్పినాను, నాయన తొంగోరా పల్లక కళ్ళు మూసుకొని తొంగో, అలాగ చూడబాకు, చూసిన వాళ్ళంతా దిట్టి పెట్టేస్తారు అని చెప్తే ఇంతాడేటండి. బలాత్కారంగా చేతులతోటి 2 కళ్ళరెప్పులు మూసినా సరే 4 పుట్లు నారైతే ఎక్కిడి తొక్కిడి. దండాసి సీతిగాడికి పురమా మళ్ళా టింగురంగా మొగ్గనాగా ఇప్పేసినోడు రెప్పలు. ఆ రెప్పలంతారండి అవి మొగలిపూ రెక్కలండి. అయిందా బావు, బాగుపడ్డాడు అనుకున్నాం, బతికిస్తాడు అనుకున్నాం. పోలేరమ్మకి మేకపోతు బేరం ఆడి ఇడిచినాను. ఆడు పుట్టిన తర్వాత తొలిసారిగా ఇడిచినాను. ఆడు పుట్టిన తర్వాత తొలిసారిగా అలా పొలానికి వెళ్ళినాను. బావు జనపచేను నున్నగా పురుగు తినేసిందండి. అప్పనికి పొలం సంగతి గుర్తొచ్చింది. కొడుకు సంగతి వదిలేసి గోగునార గురించి ప్రారంభించాడు. 4 పుట్లు నారైతే ఎక్కిడి తొక్కిడే. దండాసి సీరిగడికే పురమాయించినాను. ఊరేయింపు 30 రూపాయలకి. బాబు ఈ ఏడు జనపనార ధర ఎలాగుంటుందంటారు? ముందు నీ కొడుకు సంగతి చెప్పు అన్నాను. అది మరి చెప్పేదేమిటండి? అయిందా బావు, ఎలా పొలానికి వెళ్ళాను. తిరిగొచ్చి సూతును కదా, పిల్లాడు రగతం మయం చేసుకున్నాడు. రగతం బాబు అంతా ఇంతనా, ఆడి కింద పరిసిన బొంతల్లా అదే, వాళ్ళమ్మ సీరంతా అదే, నరసమ్మ జుబ్బా అంతా అదే. రగతం బాబు రగతం కక్కిసుకున్నాడు. కళ్ళు తిరిగిపోయినాయి నాకు. అలా డాక్టర్ బాబు నేడు అత్తారింటికి వెళ్ళిపోయినాడంట. అసలు అతగాడెప్పుడు అక్కడ ఉండడు బావు, అదే మా కొంప తీసింది. అతగాని నేడు మందులు లేవు, అదేదో ఇండిషన్ ఇచ్చారు, విసమించిపోయింది. ఇరుగుడు కావాలంటే డాక్టర్ బాబు లేడు. నరసమ్మ గావరా గావరా అయిపోయింది. ఆ అమ్మ ఎంత చేతులు పిసుక్కుంటే మాత్రం వల్ల అవుతుందేటి? దేవుడి మీద భారం వేసి ఒగ్గేసినామండి. గుంటడు రగతం వమనం చేసి వాళ్ళమ్మ కడ పాలు తాగేసినాడు. శాన్నాళ్ళ తర్వాత పిల్లాడు పాలు తాగుతున్నాడని గొప్ప సంబరపడిపోయినాం. కడుపు నిండా తాగేసినాడు పాలు. తాగేసి మళ్ళా కళ్ళు గచ్చకాయలు నాగా చేసుకొని సొత్తున్నాడు. ఈసారి మమ్మల్ని చూపునేది బావు, అదేటో మన కంటి కాపాడింది చూస్తున్నట్టు చూస్తున్నాడు. నాకు భయం వేసింది. ఓరే కళ్ళు మూసుకోరా ఎదవా అని కోపన్నానండి. అంతే. మరి అలా మా అయ్యకి ఎందుకు ఇసిగించడం అనుకున్నాడో ఏటో, చిన్న సిక్కిలింపు లాంటి సప్పుడు చేసి కళ్ళు మూసేసినాడు. ఓరి పిచ్చదవా, నీకు దిష్టి తగులుతుందిరా నాయన, కళ్ళు మూసుకో అని చెప్పిన మాట నిజమే కానీ బావు, నా మీద అంత గురి పెడతాడని కలగన్నానా బావు? అలాగ మరి
ఎప్పటికీ ఇప్పట్లా కళ్ళు మూసుకుంటాడని ఎరుగుంటే మూసుకోమందునా బావ్. వద్దొద్దు, వద్దురే, కళ్ళు మూయవాక, సుక్కల్లాగా, సూర్యచంద్రుల్లాగా ఎప్పుడూ కళ్ళిప్పుకొనే ఉండు, ముయ్యకు, కళ్ళు ముయ్యకు నాయనా అని బతిమాలుకునేవాణ్ణి కదా బావ్. మరోమారు గుండె తెగింది. కరువు తీరా ఏడ్చాడు అప్పన్న. అలా చాలాసేపు మ్లానమైన వాతావరణంలో ఇద్దరం గడిపాం. నాకు ఇంట్లో నుండి స్నానానికి రమ్మని పిలుపొచ్చింది. మరి అది బావు సంగతి అంటూ లేచి నిలబడ్డాడు అప్పన్న. అంచేతను ఇంతకాలం తమరి దర్శనం చేసుకోనకనే పోయినాను. పంట పోనాది. నా ఒళ్ళు కూడా అంత బాగలేదు. అసలు అలా తమ కాడికి రాకనే పోదును గానండి. అసలు నా నొచ్చిన పని మరొకటి ఉందండి. ఆ డాక్టర్ మీద ఫిర్యాదు వేస్తాను బావు. నా కొడుకుని ఆడే తినేసినాడు కదా, ఆడి వల్ల కదా నేను ఇంత చెడిపోయినాను. నెలకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన జీతం అందుకొని మన ఊర్లోని జనం అప్పనంగా పాలు, కూరగాయలంటే కూరగాయలు, పప్పు దినుసులు ఏవి కావాలంటే అవి ఇస్తారు కదా, అవన్నీ తీసుకొని ఊరిని కనిపెట్టుకొని ఉండక అత్తోరింటికి వెళ్ళిపోతాడా డాక్టరు. మా డబ్బు తిని మాకే అన్యాయం చేస్తాడా? మా ఏళ్ళు తీసి మా కొట్లోనే పొడుతాడండి. ఆ డాక్టర్ని పీకి పారేసి కొత్త డాక్టర్ని ఎంచుతాడు. లేకపోతే పూరాగా మన ఊర్లో ఆసుపత్రి పీకి పారేయించమంటాడు. వెళ్ళి అడుగుతాను. నాకు భయం ఏంటి? ఆ కలకటీరిని అడుగుతానండి. ఏటి ఊర్లోకి ఎలకటీరి ఒగ్గిస్తే సరిపోనాదేటండి? లేదు, ఊర్లో అసలు చీకటి పోగొట్టాల, అసలు ఎలుతులు ఎలిగించాల. అద్గది శాతనవుతుందో కాదో అతగాని నేను అడుగుతాను వెళ్ళి అంటూ మరీ ఆవేశపడిపోయి లేచి గొడుగు తీసుకున్నాడు చేతుల్లోకి. అతని ఆవేశానికి నా దగ్గర జవాబు లేదు. మరి వెళ్తాను బో, మళ్ళీ పున్నమికి తమరు దర్శనం చేసుకుంటాను. అమ్మగారు అంట పనిలో ఉన్నట్టున్నారు. నేను వెళ్ళిపోయినాను చెప్పండి. దండాలు బో, దయించండి అంటూ దండం పెట్టి వెళ్ళిపోయాడు అప్పన్న. అతను కలెక్టరేట్కి వెళ్తాడా? కలెక్టర్తో మాట్లాడతాడా? మాట్లాడితే అతన్ని పిచ్చాసుపత్రికి పంపిస్తారు, లేదా ఏ జైలుకైనా పంపిస్తారు. హెల్త్ సెంటర్లో డాక్టర్కి ఇలా జరిగిందని కూడా తెలియకపోవచ్చు. అప్పన్న బాధ అర్థం కావడానికి ముఖ్యంగా అప్పన్న భాష ఎవరికీ అర్థం కాదు. నాన్నగారు స్నానానికి పిలుస్తోంది అమ్మ అంటూ ప్రసూన కంఠం. లేచి లోపలికి వెళ్ళాను. కథ ప్రపంచంలోని శ్రోతలు గణేష్ పాత్రో గారు రాసిన కనుమూత కథ విన్నారు. ఈ కథ 1971లో జ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.